99% ఆఫ్ ట్రేడర్స్‌కి ఆర్ఎస్ఐ ఇండికేటర్ తెలిసే ఉంటుంది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ అంటే మొమెంటమ్ ఇండికేటర్. ఇది స్ట్రెంగ్త్, మొమెంటమ్ ఐడెంటిఫై చేయడానికి మనం వాడుతుంటాము. ఆర్ఎస్ఐ ఇండికేటర్‌లో ఉన్న 3 సీక్రెట్స్ ఏంటి? ఆర్ఎస్ఐ ఇండికేటర్‌తో ఇంకా ఎక్కువ ప్రాఫిటబుల్‌గా ఎలా ట్రేడ్ చేయగలుగుతాము అనేది మనం ఇవాళ చూసుకుందాము. సో, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ట్రేడింగ్ వ్యూలో ఉన్నానండి. మీరు ఏ చాటింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఉంటే దాంట్లో ఆర్ఎస్ఐ ఇండికేటర్ యాడ్ చేసుకోండి. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఆర్ఎస్ఐ ఇండికేటర్ మనకు తెలుసండి. ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ ఐడెంటిఫై చేయడానికి వాడుతుంటాము. ఓవర్ బాట్ ఉంటే సెల్ చేయడానికి ఆర్ షార్ట్ చేయడానికి చూస్తాము. అండ్ ఓవర్ సోల్డ్ ఉంటే మనం బై చేయడానికి ఆర్ లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాం. అండ్ మీరు ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ని ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్కి మాత్రమే వాడుతున్నట్టయితే మీరు 99% కరెక్ట్గా యూస్ చేయనట్టు, దీని ఫుల్ పొటెన్షియల్ వరకు వాడట్లేదు అని అర్థం అండి. ఇవాళ మనం ఒక 3 సీక్రెట్స్ చూసుకుందాం ఆర్ఎస్ఐకి. ఫస్ట్ సీక్రెట్ ఆర్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆర్ఎస్ఐని ట్రెండింగ్ మార్కెట్లో ఉన్నప్పుడు మనం ఎలా యూస్ చేయొచ్చు. యాజ్ వి నో అండి, మార్కెట్స్ ఎంతైనా పైకి వెళ్ళగలుగుతాయి, కానీ ఆర్ఎస్ఐ మాత్రం ఓన్లీ 100 అండ్ 0 మధ్యలో ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అంటే అది 100 కంటే ఎక్కువ వెళ్ళలేదు. మార్కెట్స్ ఇప్పుడు 23,000లో ఉన్నా కూడా అవి 26, 27కైనా వెళ్ళొచ్చు, కానీ ఆర్ఎస్ఐ 100 దాటి వెళ్ళలేదు. సో, ట్రెండింగ్ మార్కెట్స్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఐని ఎలా యూస్ చేసుకోవాలి అనేది మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దామండి. సో, ఈ ఎగ్జాంపుల్ చూద్దామండి. మనం ఈ చార్ట్ కనుక చూస్తే మార్కెట్ డౌన్ ట్రెండ్లో నడుస్తుంది. ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఉంది. అయితే మనం ఇక్కడ పొజిషన్ రాగానే ఇక్కడ ఇండికేషన్ రాగానే ఈ ఇండికేషన్ రాగానే మనం మార్కెట్లో ఓవర్ సోల్డ్ కింద కన్సిడర్ చేసి ఇక్కడ పొజిషన్ బై చేసేయకూడదండి. ఎప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ ఉన్నప్పుడు మనం ఆర్ఎస్ఐని ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేసుకుంటే కనుక మనకి క్లియర్ పర్ఫెక్ట్ సిగ్నల్స్ రావడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకోవచ్చండి ఆర్ఎస్ఐలో. మార్కెట్లోనే కాకుండా ఆర్ఎస్ఐలో కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గీసుకొని దాన్ని బట్టి మనం ట్రెండ్ని కన్ఫర్మ్ చేసుకొని పొజిషన్స్ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ గీసుకుందామండి. ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయినట్టయితే అప్పుడు మనం ఇక్కడ పొజిషన్ ఎంటర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం రెసిస్టెన్స్ గీసుకున్నాం కదండి, ఈ రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్ అయిందండి. ఇక్కడ బ్రేక్ అయినప్పుడు మనం పొజిషన్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి మార్కెట్స్ చాలా పైకి వెళ్ళినాయి. ఇక్కడ మనకి ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఇక్కడ కానీ ఇవన్నీ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అయ్యి ఉండొచ్చండి. ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ అయ్యి రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది మార్కెట్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఒకవేళ మీరు ప్రైస్ యాక్షన్ని కనుక ఆర్ఎస్ఐతో కంబైన్ చేస్తే మీకు పర్ఫెక్ట్ సిగ్నల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి డైవర్జెన్స్ అండి. డైవర్జెన్స్ అంటే మనకు తెలుసు కదా, మార్కెట్ ఒకవైపు వెళ్తూ ఉంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఇంకొక వైపు చూపిస్తుంది. అది మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే ఆర్ఎస్ఐ కిందకి కానీ, మార్కెట్ కిందకి వెళ్తుంటే ఆర్ఎస్ఐ పైకి కానీ చూపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా అంటే మార్కెట్ మనకి క్లియర్ డైవర్జెన్స్ చూపించదండి, హిడెన్ డైవర్జెన్సెస్ ఉంటాయి. అవి ఏంటి అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ మనకి ఇక్కడ సైడ్ వేస్లో వెళ్తుంది. ఈ సెక్షన్ నేను పింక్ బాక్స్ డ్రా చేశాను కదా, ఈ సెక్షన్లో మార్కెట్ సైడ్ వేస్లో వెళ్తుంది. కానీ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హైస్ ఫామ్ అయ్యాయండి. ఇక్కడ హైస్ ఫామ్ అయ్యాయి. అదే సేమ్ పాయింట్ మనం ఇక్కడ ఆర్ఎస్ఐలో అబ్జర్వ్ చేస్తే పైన హైస్ ఫామ్ అయ్యాయి, కానీ ఇక్కడ నాకు డౌన్ ట్రెండ్ చూపిస్తుంది ఆర్ఎస్ఐ. అంటే మార్కెట్ ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయి అని మార్కెట్ మనకు చెప్తోంది. సో ఇది ఒక డైవర్జెన్స్. మార్కెట్ క్యాండిల్స్ మాత్రం సైడ్ వేస్లోనే ఉన్నాయి, కానీ హైస్ అబ్జర్వ్ చేస్తే కనుక అవి మనకి డైవర్జెన్స్ చూపిస్తుంది. ఇది హిడెన్ డైవర్జెన్స్ అండి. మార్కెట్ దాని తర్వాత మాత్రం బాగా పడింది. అండ్ ఇక్కడ ఒకవేళ మనం పొజిషన్ తీసుకున్నట్టయితే బాగా ప్రాఫిటబుల్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ పాయింట్ చూద్దామండి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇంట్రాడే ట్రేడర్స్. ఇంట్రాడే ట్రేడర్స్ ఏం చేస్తూ ఉంటారు జనరల్గా అంటే మనకి ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ రాగానే పొజిషన్స్ తీసేసుకుంటారండి. ఇలా పొజిషన్స్ తీసుకోకుండా ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ సిగ్నల్స్ రాగానే దాన్ని లాంగ్ టైం ఫ్రేమ్లో కూడా కన్ఫర్మేషన్ తీసుకొని పొజిషన్ తీసుకున్నట్టయితే మనకి ప్రాఫిటబుల్ ట్రేడ్స్ వస్తాయండి. ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో నాకు ఇక్కడ ఓవర్ బాట్ సిగ్నల్ వచ్చిందండి. ఇదే కనుక మనం దీన్ని 1 hourకి ఫ్లిప్ చేసి మనం టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఒకవేళ అక్కడ సిగ్నల్ వస్తేనే మనం పొజిషన్ తీసుకోవాలండి. సో ఈ 3 పాయింట్స్ కనుక మనం కన్సిడర్ చేసి ఆర్ఎస్ఐ యూస్ చేసి ట్రేడ్ చేస్తే
చాలా బెనిఫిషియల్గా ప్రాఫిటబుల్ ట్రేడ్స్ తీసుకోవచ్చండి. మీకు ఈ 3 పాయింట్స్ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పేస్ట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా ఫస్ట్ వీడియోకి చాలామంది కామెంట్స్ పెట్టి చాలా అప్రిషియేట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అది నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.